మీరు రన్ చేస్తుంటే చిన్ బోన్ పెయిన్ వస్తుందా? అయితే చిన్ బోన్ పెయిన్ ఎలా రికవర్ చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు. చిన్ బోన్ పెయిన్ వస్తుంటే ఫస్ట్ గా మీరు రన్నింగ్ ఆపండి, 2 days రెస్ట్ ఇవ్వండి. దాంతో పాటు ఏ పార్ట్ లో అయితే పెయిన్ వస్తుందో దాని అంతా ఎవ్రీ డే 3 times 20 minutes కంటిన్యూస్ గా ఐస్ అప్లై చేస్తామండి. 20 minutes కంప్లీట్ అయిపోయింది అనుకోండి, 3 hours తర్వాత మళ్ళీ 20 minutes డేలో 4 times ఐస్ అప్లై చేయండి. 2 days రిపీట్ చేయండి. ఇది కాఫ్ లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల అవుతుంది చిన్ పెయిన్, ఇంకోటి కాఫ్ స్టిఫ్నెస్ వల్ల అవుతుంది. సో కాఫ్ స్టిఫ్నెస్ ఫోమ్ రోలర్ యూజ్ చేసి ఫోమ్ రోలింగ్ తోని మజిల్ టెన్షన్ ని రిలీజ్ చేయండి. ఫోమ్ రోలింగ్ లేదు అన్న వాళ్ళు 2 liter థమ్స్అప్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ ఫుల్ గా ఫిల్ చేసి బాడీ ట్యాప్ పెట్టేసి కింద పెట్టి సేమ్ రోలింగ్. మీకు ఆల్రెడీ చిన్ బోన్ పెయిన్ స్టార్ట్ అయి ఉంటది కాబట్టి దాన్ని రెస్ట్ ఇస్తారు కాబట్టి, సో ఈ కైనసాలజీ టేప్ అనేది యూజ్ చేయండి. ఇది యూజ్ చేయడానికి ఏం లేదు, సింపుల్. ఇలా మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ ఏరియాలో హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత అప్లై చేయండి. హెయిర్ ఉండడం వల్ల స్టిక్ అవ్వదు, మళ్ళీ ఊడిపోతా ఉంటుంది. సో ఈ కైనసాలజీ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ కైనసాలజీ టైప్ మన జాయింట్స్ కి సపోర్ట్ ఇస్తుంది, దాంతో పాటు మజిల్స్ కి కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. దాని వల్ల మీకు మజిల్స్ కి జాయింట్స్ కి ఎక్కువ వెయిట్ పడకుండా సేఫ్ గా ఉంటుంది, రికవరీ హీలింగ్ అయితే. ఇంకొకటి మసాజ్ చేపించుకోండి, లైక్ జెంటిల్ గా ఆ మజిల్ లో ఉన్న టెన్షన్ ని రిలీఫ్ చేయాలి. జెంటిల్ గా ఈ అకిలిస్ టెండన్ జాయింట్ నుంచి ప్రెస్సింగ్ చేస్తూ 2 times ఇలా ఫార్వర్డ్ ప్రెస్, బ్యాక్వర్డ్ ప్రెస్. ఓన్లీ మజిల్ ని మాత్రం పుల్ చేస్తా ప్రెస్ చేయాలి. నెక్స్ట్ సెంటర్ ప్రెస్, సెంటర్ ప్రెస్, సెంటర్ ప్రెస్, ఇలా సెంటర్ ప్రెస్ చేసి ఆ టెన్షన్ ని రిలీజ్ చేయాలి. నెక్స్ట్ జెంటిల్ గా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మజిల్ స్టిఫ్నెస్ అనేది రిలీఫ్ అవుతుంది. సో వెయిట్ ఎక్కువ చేసి చేయొద్దు, జస్ట్ ఫింగర్స్ తోని ఇలా జస్ట్ ఓకే. ఆల్టర్నేట్ లెగ్ కూడా చేయండి. సో టెన్షన్ అనేది రిలీఫ్ అవుతుంది, దానివల్ల కాఫ్ రిలీఫ్ అవుతుంది.